క్రీస్తునందు ప్రియమైన సంగమ, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటిదిన ఉదయకాల ఆరాధనలో చదవబడినటువంటి 3 వాక్య భాగములు మనం చూసినప్పుడు, తండ్రి పిల్లల ఎడల ఏ రీతిగా తన ప్రేమను చూపిస్తారు. తండ్రి అనగా మన భాషలో నాన్నగారు, ఫాదర్ అనే భావంతో కూడిన మాటలను మనము పలుకరిస్తూ ఉంటాం. అలాగే ఈ దినమున లూకా సువార్తలో చదవబడినటువంటి వాక్య భాగములలో ఒక తండ్రి, ఒక కుమారుడు. కుమారుడేమో తన స్వేచ్ఛను ఉపయోగించుకొని తండ్రి యొద్ద నుంచి ఆస్తిని తీసుకొని ఆస్తిని దుర్వ్యాపారములకు హెచ్చించి తన యొక్క జీవన క్రమాన్ని పాటు చేసుకొని ప్రాయశ్చిత్తముతో మరలా తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రికి ఇష్టం లేని క్రియ చేశాడు. తండ్రికి ఏ మాత్రము కూడాను ఆయన చేసిన క్రియలు ఇష్టమే లేదు. అంత మాత్రమే కాకుండా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకొని ఎందుకు కొరగాని వాడిగా మరలా తండ్రి వద్దకు వచ్చి నిలబడ్డాడు. అయినప్పటికీ తండ్రి తనను బాల్య దశ నుంచి భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో పెంచాడు. జాగ్రత్తగా వినండి. తండ్రి కుమారుని వాక్యానుసారం పెంచాడు. తండ్రి కుమారుని వాక్యానుసారం పెంచి వాక్యానుసారం ఎదగడానికి ఆ బిడ్డను స్థిరపరిచాడు. అయితే మధ్యలో సాతానుడు ఆ యొక్క బిడ్డను బలహీనపరిచి తనకున్నటువంటి మానవ బలహీనతలను తీసుకుని వెళ్ళి యవ్వన ప్రాయంలో తనకున్నటువంటి దుర్వ్యాపారములుగా వ్యభిచారము, బంతులు, త్రాగుడు ఇవన్నీ కూడా అలవాటు చేసుకుని తండ్రికి విరోధంగా ప్రవర్తించాడు. అంత మాత్రమే కాకుండా దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, తండ్రికి విరోధంగా ప్రవర్తించాడు. దేవునికి ఏ మాత్రము కూడా భయం లేకుండా తన జీవితాన్ని భ్రష్టత్వంలోకి పోతున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. 16వ అధ్యాయము 6వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు దేవాది దేవుడు. 16వ అధ్యాయము 6వ వచనములో మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేని వల్ల చెడుతనం నుండి వెళ్ళిపోతారట?
యెహోవా యందు భయభక్తులు కుమారుని ఆ రీతిగానే పెంచాడు ఒక తండ్రి. మనము మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం? దేవుని యందు భయభక్తులతో పెంచుతున్నామా, లేక వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనం అనుమతిస్తున్నామా అని దేవుడి దినాన్ని ప్రశ్నిస్తున్నాడు మనందరూ. ప్రతి తండ్రి గమనించాలి, ప్రతి తల్లి గమనించాలి, బిడ్డలు ఏ రీతిగా మనం పెంచుతున్నాము. ఎవరి యందు భయభక్తులను రాశాడు అక్కడ? యెహోవా యందు భయభక్తులు. అంతకుముందు ఏం రాశాడు అక్కడే? కృపా సత్యముల వల్ల ప్రాయశ్చిత్తము కలుగును. ఒకవేళ తప్పిదము చేసినప్పుడు తిరిగి ఆయన ఎదురు, దేవుని ఎదురు వస్తే కృప సత్యము రెండు దేవుడు చూపించి ప్రాయశ్చిత్తము కలుగజేసి వారిని విడుదల చేస్తాడు ఆ శ్రమ నుంచి. కాబట్టి తల్లిదండ్రులైన మనము గమనించాలి, బిడ్డలైన మీరు గమనించాలి. ఈ రెండు జరగకపోతే యవనస్తుల జీవితాలు భ్రష్టత్వమే, తల్లిదండ్రులు యోచించినటువంటి జీవితము స్థిరత్వం లేకుండా ఉంటుందని మనం గమనించాలి. మహాదేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆస్తికి కర్త ఎవరు? ఆస్తికి కర్త తండ్రి. ఆస్తికి కర్త. జెనసిస్ ఆది కాండము 31వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఆది కాండము 31. అందుకు రాహేలును లేయాయు, ఇంక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా? అతడు మమ్మను అప్పివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొద్దుగా తిరివేశాను. మొట్టమొదటి మాట ఏమున్నది? అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? చాలు అంటే తండ్రి ఇంట ప్రతి బిడ్డకు కూడాను, ప్రతి ఇంటికి కూడాను రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి బాధ్యతతో కూడిన ఆస్తికి హక్కుదారులు. ఆ సిస్టర్స్ ఇద్దరు కూడాను ఆ బాధను తెలియజేసిన స్థితిని మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. తండ్రి నేను సంపాదించాను, నా ఇష్టం వచ్చిన దుబారా చేస్తాను, నా ఇష్టం వచ్చిన నేను ఉంటానంటాను కూడా తండ్రికి విలువ లేదు. నంబర్స్ సంఖ్యాకాండము 27వ అధ్యాయము 27:8 వచనాన్ని చదువుకుంటున్నాం. నంబర్స్ 27:8లో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అక్కడ ఉన్నటువంటి బిడ్డలు, ఆడబిడ్డలు ఎలాగా మాట్లాడుతున్నారో చూడండి. ఒక కుమారుడు లేక మృతి పొందిన యెడల మీరు వారి భూస్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలెను. జాగ్రత్తగా వినండి. 24వ శతాబ్దంలో కూడా ఇప్పటికి కూడా స్త్రీలని లెక్క చేయట్లేదు తల్లిదండ్రులు. 24వ శతాబ్దంలో కూడా స్త్రీలని లెక్క చేయట్లేదు తల్లిదండ్రులు. ఇక్కడ ఏమంటారా? స్త్రీల విషయమై ఒకవేళ ఒక కుమారుడు లేక మృతి పొందిన యెడల మీరు వారి భూస్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలెను. యోబు భక్తుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 42:15లో యోబు భక్తుడు మాట్లాడుతున్న మాటలు చదువుకుంటూ వస్తున్నాం. ఆ దేశమంతటను
లోటు కుమార్తెలంత సౌందర్యములు కనపడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చారంటే వారికి ఆస్తిని ఇచ్చారు. ఎప్పుడండి బైబిల్ రాయక ముందు ఈ పుస్తకం రాశారు. మొట్టమొదటి పుస్తకం యోబు పుస్తకం అనగా ఆ దినాల్లోనే స్త్రీలకు ఎంత మిగిలించాడో చూడండి. తండ్రి ఆస్తిని ఏ విధంగా, ఆ మాట మరి ఒకసారి చదువు. యోబు భక్తుడు రాసిన గ్రంథాలు. వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చెను. ఆ రీతిగా ఆస్తిలను ఆడపిల్లలకి మగపిల్లలకి ఆస్తులు ఉంటాయని ఈ తండ్రి ఏం చేశాడంటే కుమారునికి ఇచ్చాడు. ఈ కుమారునికి ఆస్తి ఇచ్చాడు. ఈ కుమారుడు ఏం చేశాడంటే దుర్వ్యాపారమునకు, చూడండి 30వ వచనాన్ని చదువుతున్నాం, 15వ అధ్యాయము. అయితే ఇక్కడ చూడండి, నీ ఆస్తిని, ఒక కుమారుడు పెద్ద కుమారుడు అంటున్నాడు, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన చూడండి, తండ్రి ఆస్తిని ఒక కుమారుడు ఏం చేశాడు? వృధా చేశాడు. తండ్రి యొక్క ఆస్తిని ఒక కుమారుడు వృధా చేశాడు. ఏం చేశాడు? వేశ్యలతో దుర్వ్యాపారం చేశాడు. కాబట్టి ఆ యొక్క బిడ్డని ఏం చేయాలి ఇప్పుడు తండ్రి? ఆ బిడ్డని ఏం చేయాలి? కథ తీసుకొని కొట్టాలి కదా, ఇంట్లోకి రానికుండా చేయాలి కదా. అయితే ఈయన అంటున్నాడు చూడండి, అతన్ని ఏ రీతిగా 20వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. వాడు ఇంకా దూరంగానే ఉన్నప్పుడు పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ ఆస్తి కనపడుతుందా? తండ్రి ప్రేమ కనపడుతుందా? తండ్రులందరూ గమనించాలి, తల్లులందరూ గమనించాలి. ఈ తండ్రి మనకి నేర్పిస్తున్నాడు ఇవాళ. ఒకవేళ బిడ్డలు తప్పుదనం చేసినప్పుడు, ఒకవేళ బిడ్డలు ఈ లోకరీతిగా దేవునికి మనకు విరోధంగా ప్రవర్తించినప్పుడు క్షమించే మనస్తత్వం మన వాళ్ళకి ఉండాలి. ఇక్కడ తండ్రి అదే చేస్తున్నాడు, క్షమించే మనస్తత్వం. ఎలా చేశాడు? 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి, మనం ఏం చేస్తాం? రాని చూద్దామంట. రాని వాడు వచ్చినది చూద్దాం. వాడు ఏం చేశాడు అని మన యొక్క భావోద్రేకాలకు మనం ఉంటాం. ఈ తండ్రి ఏమో అలా కాదు. ఈ తండ్రి ఎలాంటి వాడంటే ప్రో జనరేటర్. అంటే తండ్రి దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి ఇష్టమైన వాడు, దేవుని యొక్క ప్రేమను చూపించేవాడు తండ్రి. అర్థమవుతుంది కదా? తండ్రి దేవుని ప్రేమను చూపించేవాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ బిడ్డ ఏమంటున్నాడు చూడండి, అది ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ పాయింట్. అతనితో తండ్రి పరలోకమునకు
విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుంది. నీ ఎదుటను పాపము చేస్తుంది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టు యోగ్యులను కాదు. ఇప్పుడు ఈ భావన బట్టి యవనస్తుడు గుర్తించాలి. తండ్రికి విరోధంగా మీరు ఏమేం చేస్తున్నారు? నాన్నగారికి తెలియదులే, అమ్మగారికి తెలియదులే అని ఈ భావోద్రేకాలు మీరు దేవుడికి విరోధంగా, తండ్రికి విరోధంగా చేస్తున్నారా? A personal question had been put by Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మీకున్నటువంటి బలహీనతలను పేరెంట్స్ కి తెలియకుండా మీరు చేస్తే అది దేవుడికి ఇష్టము కాదు, తండ్రికి ఇష్టము కాదు. ఈ తండ్రి వల్ల ప్రేమ చూపించే తండ్రి ఉంటే మీకు పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము ఉంటుంది. ఆ స్థితిని మీరు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రో జనరేటర్ మూల పురుషుడు తండ్రి. తండ్రి ప్రో జనరేటర్, ప్రొటెక్టర్, ప్రొవైడర్, ప్రమోటర్. 4 స్థానాలు దేవుడు తండ్రికి. ఏమిటి? మూల పురుషుడు. మీరు ఎవరైనా తండ్రి అవ్వచ్చు, మీరు మూల పురుషుడిగానే ఉండాలని జెనసిస్ 49:26లో, ఆది కాండము 49:26లో ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఆది కాండము 49:26. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అని యేసు తల మీదను ఉండును. ఈ యేసు అనేవాడు తండ్రి దగ్గర నుంచి చిన్నప్పుడే వెళ్ళిపోతాడు. ఇక్కడ దీవెనలు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నాడు చూడండి. ప్రోజన్ అంటే మూల పురుషుడు, వాళ్ళ సహోదరుని అందరూ కూడా దీవెనలు తీసుకొని వచ్చి యేసు తల మీద పెడుతున్నాడు. కాబట్టి తండ్రి ప్రేమ ఎలాంటిదో మనం గమనించాలి. ప్రొటెక్టర్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రొటెక్టర్ తండ్రి, ప్రొటెక్టర్. ఎఫెసీ 2:13. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన దేవునికి సమీపస్తులు. ప్రొటెక్టర్. కాబట్టి మహాదేవుని మహాకృపను బట్టి తండ్రికి ఉన్నటువంటి మరి యొక్క బాధ్యత ప్రొటెక్టర్ గా ఉంటున్నాడు. 17వ వచనం కూడా చదువుతుంది. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. సమాధాన సువార్తను. ప్రొటెక్టర్ అంటే సమాధానాన్ని చూపించేవాడు. ఏ విధంగానూ సమస్యల్లో ఉంటే సమాధానపూర్వకమైన స్థితిని చూపించేవాడు ప్రొటెక్టర్. ప్రొవైడర్. 2 కొరింథీ 9:8లో ఒక మాట చదువుకుందాం. ప్రొవైడర్ కలుగ చేయువారు. అతని నీతి నిరంతరము నిలుచును. దేవాది దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను గమనించాలి. ఏ విధముగాను ఆయన ప్రొవైడ్ చేయటమే కానీ ఆయన ఏమాత్రం తండ్రి ప్రతిదీ కూడా చూసేవాడు. ప్రమోటర్.
మహాదేవుడు మాట్లాడుతున్నారు. డిట్రానమీ 32:8 ఈ మాట చదువుకుందాం. ప్రమోషన్ 32 లేదు 32:8 వారి స్వాస్థ్యములను విభజించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కలను బట్టి ప్రజలకు ప్రమోటర్ అంటే ఎలా ఉంటాడంటే సరిహద్దులు అంటే నీకు ఇది ఆస్తి నీవు ఉంటావు ఇలాగు అని బిడ్డల విషయంలో తనకున్నటువంటి బాధ్యతలను నెరవేర్చేవాడిగా ఉంటాడు తండ్రి. ఆశామాషిగా తండ్రికి ఉన్నటువంటి బాధ్యతలు, ఆ బాధ్యతలను మనం గుర్తించాలి. ఏంటి 4 మాటలు చెప్పారు? ప్రొజనరేటర్, ప్రొటెక్టర్, ప్రొవైడర్, ప్రమోటర్. ఇది తండ్రి యొక్క గుణము. తండ్రి యొక్క గుణాలు ఇవన్నీ 4 గుణాలు. మరి తండ్రి గుణాలు ఎలా ఉంటే బిడ్డలు ఎలా ఉండాలి? బలహీనులుగా ఉండి తమ తమ పనులను బలహీనతలకు వెళ్ళి తండ్రులకు విరోధంగా జీవిస్తారా? లేదు లేదు. చూడండి, దేవాది దేవుడు తెలియజేస్తున్న ఈ మాటలను ఒకసారి చదువుకుందాం. బాధ్యత గల తండ్రి ఏం చేస్తాడు? బాధ్యత గల తండ్రి బిడ్డల్ని ఏం చేస్తాడు? తండ్రి వచ్చినప్పుడు తల్లి కూడా మీరు గుర్తించండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనంలో బాధ్యత గల తండ్రి యొక్క భావోద్రేకాలు ఎలా ఉంటాయో చూడండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. దేవుడు చెప్తున్న మాట్లాడి ఇవన్నీ కూడా మనం బిడ్డలకు ఏ విధంగా దేవుని వాక్యం నేర్పిస్తున్నాం, బిడ్డలు ఏ విధంగా వాక్యానుసారం జీవిస్తున్నాం అనే మాటను చెబుతున్నాడు. 20వ వచనం కూడా చదువురా తల్లి. నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు, కట్టడలు, విధులు ఏమని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనుము, మనం ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించను. యెహోవా బాహుబలము చేత బానిసత్వం నుంచి మనం బయటికి రావడానికి వాక్యానుసారం జీవించడమే. అది మనం మొదలుపెట్టినప్పుడు ఆయన ఆ బానిసత్వం నుంచి విడుదల చేశారు అనే భావన మనం కలిగి ఉండాలి. అదే రీతిగా మరి యొక్క మాటని చదువుకుంటాం. సామెతల గ్రంథము 22:6 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. దట్స్ ఆల్. మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారండి పేరెంట్స్ తో. ఈ తరంలో ఉన్న పేరెంట్స్ ఎలా తయారయ్యారంటే మాటలు వింటలేదు అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నడవవలసిన త్రోవను ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారము బిడ్డల్ని చదివించాలి, ప్రణాళిక ప్రకారం వాళ్ళని మేపాలి, ప్రణాళిక ప్రకారం వాళ్ళని ఒక స్థిరత్వంలో పెట్టాలి. దేవుడు చెప్పిన మాటలండి ఇవన్నీ కూడాను. మామూలు మనుషులు కాదు. మళ్ళా చూడండి, తండ్రులు చేయాల్సిన పని 2 కొరింథీ 12:14. వాడు ఏ ఉద్యోగం అన్నవచ్చు, ఏ వ్యాపారం అన్నవచ్చు, ఏమన్నా అవ్వచ్చు, బిడ్డల కొరకు వాళ్ళు ఏం చేయాలని 2 కొరింథీ మీ 3వ తరం యొద్దకు వచ్చినట్టు సిద్ధముగా ఉన్నాను.
వస్తున్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తులు కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోసరైనది కదా. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి చూసుకోగలిగింది కదా. తల్లిదండ్రులు ఏం చేయాలి? వృధా తీయాలా? తాగుబోతులయ్యి పేకాట్లాడి వ్యభిచారం చేసి లేకపోతే వ్యాపారం చేసి ఏమన్నా చేయి, నువ్వు ఏమన్నా చేయు. కానీ ఏమంటారా చివరి మాట? తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోగలిగారు కదా. ఎఫెసీ 6:4 కూడా ఒక మాట చదువుకుందాం. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. పిల్లలకి మా నాన్న అంతే, మా నాన్న ఎప్పుడంతే, ఆ మాటలను పక్కన పెట్టండి. పిల్లలకి ఎవరంటే పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. అంతే. ఇవన్నీ కూడాను క్రైస్తవ తల్లిదండ్రులు, క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవాల్సినవి. దేవుడు నేర్పిస్తున్నాడు ఇవాళ మనందరికీ. అదే రీతిగా కొలస్సీ 3:21 మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. మొట్టమొదటి మాట ఏంట్రా? పిల్లల మనసు, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. ఎంత బాధ్యతలు పెట్టాడు చూడు తల్లిదండ్రులు. అంటే దీని మొత్తం మీద మీరు అర్థం చేసుకున్నది ఏంటంటే, బిడ్డలందరూ అలాగే ఉంటారు. తల్లిదండ్రులు సాక్రిఫైసింగ్ మైండ్ ఉండాలి. తల్లిదండ్రులకి సాక్రిఫైసింగ్ మైండ్ ఉండాలి. కోపాలు ఉండకూడదు, క్షమించే గుణం ఉండాలి. బిడ్డల్ని ఆ రీతిగా దేవుని వాక్యాన్ని అభ్యసింపజేసి దేవునితో నడిచే స్థితులలో మీరు కలిగించాలి. కుటుంబ కోరికలు ఉంటున్నాయి. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయండి. ఎందుకు ఉండట్లేదు? మరి దేవుని నమ్ముకున్నాం కదా మనందరం. ఇవన్నీ దాంట్లోనే కదా చెప్పేది. ఎందుకంటే కుటుంబ కోరికలు ఉండట్లేదు? మనకి బద్ధకం, మనకు కూడాను బాధ్యత లేదు. మనకు కూడాను సరిలే వాడు నేర్చుకుంటున్నాడే వాడికి తెలుసు. ఖండితంగా దేవుడి దినాన్ని మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. 1 తిమోతి 3:4 చదువుకుంటూ వస్తున్నాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడులై ఉండవలెను. 12వ వచనం కూడా చదువుతారు. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారులై ఉండవలెను. అడ్మినిస్ట్రేషన్ వాడి ఇంట్లో పోతున్నాడే వస్తాడే వాడికి తెలుసు అనేది పక్కన పెట్టండి. నీ బాధ్యత అనేది నువ్వు నెరవేరుస్తున్నావా లేదని దేవుడు అడుగుతున్నాడు. కొన్ని బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి తండ్రి ప్రేమను బాధ్యతతో కూడిన విధానాన్ని బిడ్డలపై ఉంచాలని దేవుడు ఇద్దరు మాట్లాడుతున్నాడు. తండ్రి ప్రేమను చూపించే కొన్ని మాటలను చదువుకుందాం. లాభాల గురించి మనం చదువుకుందాం. ఆదికాండము 31:28 లాభాలు తండ్రి ప్రేమ గురించి ఏ రీతిగా మాట్లాడుతున్నాడు.
ఆ కుమారులను ఆ కుమార్తెలను పిచ్చి బట్టి చేస్తుంది. పిల్లలు పెళ్లి లేని అల్లుడిగా తీసుకెళ్తున్నాడు. అయినప్పటికీ నీ తండ్రి ప్రేమ చూడండి. ఇక్కడ ఏమంటాడు? చూసారా తండ్రి ప్రేమ ఎలాగుందో? నువ్వు నా బిడ్డలు అల్లుడికి ఇచ్చినా కూడా బిడ్డలు ప్రేమించే తత్వంలో తల్లిదండ్రులు ఉన్నారు. మనకైతే లేదు. ఆడపిల్ల పెళ్లి అయిందంటే ఏంటంటే ఆడపిల్ల, అక్కడ పిల్ల, మన పిల్ల కాదు. బహు చులకన మనకైతే. ఇక్కడ ఏమంటాడు ఈయన? నా కుమార్తెలను ముందు పెట్టుకొని ఇవ్వట్లేదు అల్లుడు గారు అని చెప్తాడు. కాబట్టి ప్రేమ అనేది నీ గర్భం నుంచి ఆడపిల్ల రాని మగపిల్లవాడు రాని ఒకే ప్రేమను చూపించాలి. యాకోబు భక్తుడు చూడండి, ఆదికాండము 37-35లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు 37-30 అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళినని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. కుమారుడు మిస్ అయిపోయాడు. ఆ కుమారుడు మిస్ అయిపోతే ఆ కుమారుడిని పొందుకోలేకపోతే బిడ్డలందరూ కూడా వచ్చి బ్రతుకులాడుతున్నారు. నాన్నగారు మీరు ఎడవకండి అని వాళ్ళ నాన్నగారిని ఓదార్చుకుంటే, లేదు 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 నా బిడ్డలు నేను మిస్ అయ్యాను అంటే 12 మంది బిడ్డలు ఉన్నారు, 11 మంది ఆయన చేతిలో ఉన్నారు. ఒక బిడ్డ మిస్ అయినా కూడా నేను చచ్చిపోతాను అంటున్నాడు. అనగా తండ్రి ప్రేమ ఎలా ఉందో చూడండి. తండ్రి ప్రేమ బిడ్డలు ఎవరైనా ఉండనివ్వండి, 12 మంది కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరైనా ఉండనివ్వండి, ఎవరు మిస్ అయినా కూడా ప్రేమను చూపించేవాడిగా ఉండాలి. అదే రీతిగా దావీదు భక్తుడు 2 సమూయేలు 12-16లో యెహోవా ఊరియా భార్య దావీదు ప్రకారం బిడ్డను మొత్తినందున అది బహుగా జబ్బుపడింది. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి దేవుని బతిమాలగా. బిడ్డ గురించి వాళ్ళ నాన్నగారు ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి తండ్రి ప్రేమ ఎలాంటిది? సాక్రిఫైసింగ్ ప్రేమ ఉండాలి. అదే రీతిగా మనం ఈ దినాన్ని చదువుకున్న లూకాసు వార్తలో ఈ మాట కూడా చదువుతున్నాం. 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి ఈ విధంగా చేస్తుంటే బిడ్డలు ఎలా చేస్తున్నారు? ఎఫెసీ 5:18 చదవండి. భక్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. మీ హృదయములలో పాడుచు కీర్తించుచు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి ప్రేమతో ఒకరినొకరు లోబడి ఉంటుంది.
బిడ్డల్ని ఏ రీతిగా కుటుంబంలో పెంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా 1 పేతురు 4:4 మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 పేతురు 4:4 మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలరో వాడు దేవునికి శత్రువగును. పిల్లలందరూ జాగ్రత్తగా వినండి. వాక్యానుసారం మీరు జీవించకపోతే దేవుడికి ఏమవుతారు? శత్రువులు. ఇంగ్లీష్ లో చెప్తే ఎనిమీస్. అనగా దేవుడి శత్రువులుగా ఉంటే ఎలా ఉంటుంది మన పని? ఎప్పుడు ఇబ్బందే కదా. కాబట్టి దేవుడికి శత్రువుగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయొద్దు. వాక్యానుసారం ఉండటానికి జీవించండి. యాకోబు భక్తుడు మరి మాటలు తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దురుద్దేశంతో అడుగుదురు. అది దేవుని మీరు చదువుకోవడం కానీ, మంచి మార్కులు కానీ, ఫస్ట్ క్లాస్ రావాలని కానీ, ర్యాంకింగ్ ఉండాలని కానీ, ఇవన్నీ కూడా అవసరమే. ఉద్దేశం ఏంటి? ఈయన దేవుడు ఎతికీయుడు అనే భావన కాదు. మంచి ఉద్దేశంతో అడగాలి. నా దేవుడే ఈ కార్యం చేయాలి, నా జ్ఞానము శూన్యము, నేను అడిగినది దేవుడు ఇస్తాను, నేను పొందుకుంటాను అనే భావన మీలో ఉద్భవించాలని కుమార్తెలకు చెప్తున్నాడు. కాబట్టి నాకు ట్రైనింగ్ అయ్యాను, నాకు ఉద్యోగం రాలేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. మహాదేవుడు రెడీకున్నాడు నీకు ఇవ్వడానికి. 8వ వచనం కూడా చదువుతారు. దేవుని ఎదుగు రండి, అప్పుడు ఆయన ఎదుగు వచ్చును. మీ చేతులను శుభ్రం చేసుకుని మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. దేవుడు చెప్తున్న మాట్లాడి వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును చింతమును మార్చుకొనుడి. నవ్వు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. హెచ్చించును. కాబట్టి మహాదేవుని మహాకృపను దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా ఎఫెసీ 2:17 చదువుకొని ముగించుకుంటున్నాం. ఎఫెసీ 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. ఆయన ద్వారానే ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనమందరం కూడా సమాధాన సువార్తను దేవుడు ఇచ్చాడు మనకి. నువ్వు ఏ విధంగా జీవిస్తావో నీకు తెలియదు. ఈ దినాన ఆ యవనస్తుడైనటువంటి బిడ్డ తప్పిదమ్ము చేసి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తనకు ఉన్నటువంటి భావోద్రేకాలన్నీ పక్కన పెట్టి ప్రేమించిన స్థితిని చూపిస్తున్నాడు. మనమైతే దేవునికి విరోధంగా, తండ్రికి విరోధంగా జీవిస్తున్నాం. ఆ రీతిగా ఉండకండి. మహాదేవుడు నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడని నీవు గమనించాలి. ఆత్మీయతో కూడిన ఆశీర్వదకరమైన స్థితిగతులు స్థిరపరుస్తున్నాడు నీ దేవుడు. నిన్ను ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచి దేవునికి ఇష్టడుగా ఉండటానికి వాక్యానుసారమైన కుటుంబంగా స్థిరపరుస్తున్నాడని నువ్వు గుర్తించాలి. Keeping all these things aside, కుటుంబాన్ని ఎలా పెంచుతున్నాడు దేవుడు? భయభక్తులతో ఆయన యందు ప్రేమాభిమానములు చూపించే తల్లిదండ్రులుగాను బిడ్డలుగాను ఉండాలని, ఒక ప్రత్యేకమైన గుంపుగా ఆ కుటుంబం ఉండాలని దేవుని ఉద్దేశమైనది. అందుకని ఆదికాండ మొదలుకొని కృత నిబంధన వరకు ఉన్నటువంటి
భక్తులైనటువంటి వారి కుటుంబాలను, వారి ప్రేమలను, వారి బిడ్డలను వేరుగా దేవుడు ఈ దినాన్ని చూపించాడు. మీరందరూ గమనించి మీ ఆత్మీయతలు స్థిరపరిచి ఒక నూతనమైన అనుభవాన్ని చూపించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.